నాన్న మంత్ ఎండింగ్ వస్తుంది, రూమ్ రెంట్కి ఫుడ్కి ఒక 10,000 పంపించు నాన్న. నాన్న నిన్నే విత్తనాలు కొనడానికి డబ్బులు సరిపోకపోతే సత్య దగ్గర 2,000 తీసుకున్నాను నాన్న. నేను వేరే వాళ్ళని అడిగి ఒక వారం రోజుల్లో పంపిస్తాను. సరే నాన్న, పర్వాలేదు. ఓకే. వీటన్నింటి నుంచి బయటపడాలన్నా, సమస్యలన్నీ పోవాలన్నా ఒక్కటే మార్గం, ఈ నెలాఖరులో జరగబోయే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం. రే వానర్ వచ్చాడురా. ఓనర్ వచ్చాడు పదరా. ఈడు చూడు ఇంటికి కన్నాలు వేసిన వాళ్ళకి ఎలా చూస్తున్నాడు. ప్రస్తుతం చూడు. అయ్యో సార్, మా కాళ్ళ మీద పడుతున్నారు ఏంటి సార్? రెంట్ ఏదిరా? మా వాడికి బాగోలేదు, 2 డేస్లో ఇచ్చేస్తాం సార్. ఎవడికిరా బాగోలేదు? పెట్టారా ఫిట్టింగ్? ప్రతిసారి ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నారా మీరు? పదనరా లోపలికి. ఎవడికిరా బాగోలేదు? ఎవడరా? ఓ వానర్ గారు మీరా? సరే సరే, ఇంకా 3 రోజుల్లో రెంట్ అవ్వకపోతే ఇంకా పార్టీ తెచ్చి ఇస్తా. అవ్వడం లేటు. చూస్తాను బాయ్ సార్. ప్రతిసారి నీ వల్ల లేటరా, డబ్బులు ఇస్తే కట్టేస్తాం కదా. రే నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే హెల్ప్ చేయరా. నిన్నటి వరకు ఉండేవరా, ప్రెజెంట్ అయితే లేవురా. రే రెంట్ కట్టడానికి ప్రతి నెల ఇబ్బంది పడుతున్నాను రా. ఇంత వయసు వచ్చాక కూడా నాన్నని డబ్బులు అడగాలి అంటే ఏదోలా ఉందిరా. ఇంట్లో పరిస్థితి తెలుసు కూడా. ఏం చేస్తాంరా, జాబ్ వచ్చే వరకే కదా. లేదురా, ఏదైనా పార్ట్ టైం జాబ్ లాంటివి చేద్దాం అనుకుంటున్నాను రా. రే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నావా? నీ డబ్బు సమస్య నుంచి బయటపడడానికి బెస్ట్ సొల్యూషన్ చెప్తాను రా. నేను కూడా అదే చేస్తున్నాను రా. ఏంట్రా అది? నీకు యాప్ గురించి చెప్తాను. దాంట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే దానికి 3 రేట్లు తిరిగి వస్తుందిరా. రే బెట్టింగ్ యాప్స్ గురించి నాకు చెప్పకరా, వాటి గురించి నాకు తెలుసు. అవి రావచ్చు రాకపోవచ్చు, నమ్మకాలు లేవు. రే బెట్టింగ్ యాప్స్కి దీనికి సంబంధమే లేదురా. ఇది వేరే. ఇందులో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం 5,000 పెడితే 30 రోజులకు 15,000 వస్తుంది. ప్రతిరోజు మన అకౌంట్లోకి 500 వస్తుంది. దాన్ని మనం విత్డ్రాల్ చేసుకోవడమే. ఒకవైపు చదువుకోవచ్చు, డబ్బులు కూడా వస్తాయి. రే రే ఏం ఆలోచిస్తున్నావురా? నాకు నమ్మాలనిపించట్లేదురా. ఒకసారి ఇన్వెస్ట్ చేయి, నీకే తెలుస్తుంది. నీ మొబైల్తో యాప్ డౌన్లోడ్ చేస్తాను. అక్క ఒక 5K ఉంటే పంపిస్తావా? రూమ్ రెంట్ కట్టలేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. దానికోసం అంతలు అడగాల? వేస్తాను చూడు, వేసాను చూడు. థ్యాంక్ యూ అక్క. చాలే ఆపరా. మౌని ఇలారా, కొంచెం పనుంది. వస్తున్నా తమ్ము, నీకు మళ్ళీ చేస్తా. సరే అక్క, బాయ్. రే అక్కడ డబ్బులు పంపించిందిరా. ఇంకేం, రెంట్ కట్టే. యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను రా. రే వానర్ దగ్గర ఇంకెన్ని రోజులు రా మాట పడాలి మనం. వెళ్ళి రెంట్ కట్టే. ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఏంట్రా? రే ఇప్పుడే నా అకౌంట్లో 4,000 పడ్డాయి. నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావా? రెంట్ కట్టాలంటరా. రే రెంట్ కడితే దాంతోనే అయిపోతుందిరా. అది ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నీ రెంట్తో పాటుగా ఫుడ్కి ఖర్చులు అన్నిటికీ సరిపోతాయి. ఆలోచించు. ఓనర్కి ఏదో మేనేజ్ చేద్దాం. వాడు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఏదైతే అదయింది. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి చూద్దాం. అమ్మాయ, రే వీడిది లాస్ట్ టైం అయితే 1/2 మార్క్తో పోయిందిరా. వీడి పడ్డ కష్టానికి, వీడికున్న టాలెంట్కి 1 మంత్ కష్టపడితే పక్కా జాబ్ రా. రే చాలేరా, చూడాలి పేపర్లో వస్తుందా. బాగానే వస్తుందిలేరా. సరే పదండి. ఈ యాప్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, నిజంగా వస్తాయంటావా? ఒకవేళ రాకపోతే? నైట్ 12 గంటలకు ఆఫర్ వస్తుంది. దాన్ని మనం వినియోగించుకుంటే మొత్తం డబ్బులు 10 రోజులలో వచ్చేస్తాయి.
మిస్ అవ్వకు. ఆఫర్ను వినియోగించుకుంటే 10 రోజుల్లోనే మొత్తం డబ్బులు వచ్చేస్తాయి. ఛే, మిస్ అవ్వద్దు. ఎస్ ఎస్. రే, అకౌంట్లో డబ్బులు పడ్డారా? నైట్ ఆఫర్ పెట్టాడు, నేను కరెక్ట్ టైంకి ఓపెన్ చేశాను, అకౌంట్లో 1500 పడ్డాయి. సూపర్ రా. నేను చెప్పానా వస్తాయని? నీకు చెప్పాను కదా వస్తాయని. ఏంట్రా అంటున్నావు? రే, నేను చెప్పాను కదా యాప్లో ఇన్వెస్ట్ చేశానని, అందులో నాకు ఆఫర్ వచ్చింది. అంటే 5000 పెడితే 10 రోజుల్లోనే నా అకౌంట్లోకి 15000 వస్తాయి. రే, ఇదేదో ఫ్రాడ్లా ఉందిరా. ఊరికి ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు? వాళ్ళకేమైనా సరదా? అంత స్కామ్ రా. రే, వాడు మన డబ్బులతో వేరే బిజినెస్ చేస్తున్నాడు. వాడికి వచ్చే ప్రాఫిట్నే మనకి ఇలా ఇస్తున్నాడు. ఏదైతేనే మనకు డబ్బులు వస్తున్నాయి కదా. రే, నువ్వెన్ని చెప్పినా నాకైతే నమ్మకం కలగట్లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో మనం కష్టపడి సంపాదించేది మాత్రమే మనతో ఉంటుంది. ఊరికే వచ్చింది ఏది మనతో ఉండదురా. సరేలేరా, ప్రజెంట్ మన ప్రాబ్లం తీరుతుంది కదా. సరేరా, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి నా దగ్గర డబ్బుకి కొదవలేదు. ఇలాంటి యాప్ ఒకటి ఉందని నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పనే లేదు. రే, ఆకండ్రా, నేను ఇస్తాను. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే యాప్లా ఉంది. ఆ యాప్ ఏంటి అన్నది మీకు ముందు ముందు తెలుస్తుంది. రే రెంట్ ఇవ్వండిరా. రే, నేను ఇస్తాను, ఆగండ్రా, నా దగ్గర ఉన్నాయి కదా. మా అందరి సరే కొత్త ఆఫర్ వచ్చిందిరా, నువ్వేమైనా పెడతావా? డబ్బులు మొత్తం నిన్నే జల్సాగా ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలి? రే, ఫీజు రింబర్స్మెంట్ పడిందా? జస్ట్ ఇప్పుడే పడిందిరా. కాలేజీలో కట్టేసావు మరి? నెక్స్ట్ మంత్లో ఆల్ టికెట్ ఇస్తారు, అప్పుడు కట్టేస్తాలే. కట్టేరా, ఉంటే ఖర్చు అయిపోతాయి. కట్టేస్తాలే. రే, అర్జెంటుగా ఒక 10,000 కావాలరా. దేనికిరా? ఏం లేదు, రూమ్లో ఉంటున్నాను, రెంట్కి ఫుడ్కి సరిపోవట్లేదు. అంటే డబ్బులు ఉన్నాయి కానీ ఫీజు కట్టాలరా. రే, మళ్ళీ నువ్వు అడిగినప్పుడు ఇచ్చేస్తారా? డేట్ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ మంత్ ఇదే డేట్కి నువ్వు ఇచ్చిన డబ్బులకి డబుల్ ఇస్తారా? ఓకేనా? బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నావే ఏంటి? నాకు డబ్బులు ఏమి వద్దు, కానీ నేను అడిగినప్పుడు నా డబ్బులు నాకు ఇస్తే చాలు. ఓకేరా, థ్యాంక్ యూ. రే, లోన్ యాప్స్లో లోన్ ఎలా తీసుకుంటారు? నువ్వేం తీసుకుంటున్నావు ఏంటి? చాలే, తెలుసుకుందామని. నీకు పాన్ కార్డు ఉందా? ఉంది. అయితే యాప్ ఓపెన్ చెయ్యు. చూడు తమ్ముడు, ఇవి నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను. అసలు ఏ నమ్మకం లేని వాళ్ళకి, రాబడి లేని వాళ్ళకి మేమైతే ఇవ్వలేం. నెక్స్ట్ మంత్ ఎలాగో వాళ్ళు సెట్ చేసి ఇచ్చేసాయి. ఓకేనా? థ్యాంక్ యూ అన్నయ్య. మొత్తానికి డబ్బుల సమస్య నుంచి బయటపడే మార్గం ఒకటి దొరికింది. యాప్లో ఇన్వెస్ట్ చేసేద్దాం. ఈ యాప్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి రావో తెలియదు, కానీ నేనైతే మెల్లమెల్లగా చదువుపైన కాన్సన్ట్రేషన్ మాత్రం కోల్పోతున్నాను. టైంకి తినడం కూడా మానేశాను. ప్రశాంతమైన నిద్ర కూడా కోల్పోయాను. మనసులో ఏదో ఆందోళన మొదలైంది. రిస్క్ చేశానేమో అనిపిస్తుంది. అయినా లాస్ట్ టైం వచ్చేసాయిగా. ఏదైతే నేను ఒక దెబ్బతో సమస్యలన్నీ తీర్పబోతున్నాయి. రే, మనం ఇన్వెస్ట్ చేసిన యాప్ ఆగిపోయిందంట్రా. అవునా? అవునరా, నిజం చెప్పరా? నిజం. చూడు, ఇదేంటి ఎలా అయింది? సర్వర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అదే నాకు అర్థం కావట్లేదురా. డబ్బులు ఏమయ్యారా?
నేను ఇన్వెస్ట్ చేయడం ఆపేశాను కదరా, నిన్ననే నా డబ్బులు వచ్చాయి. రే, ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు? ఎంత పెట్టావురా? 10,000 పక్కన పెడితే ₹1,00,000 పెట్టాను రా. రే, ₹1,00,000 పెట్టావా? నాకు చెప్పనే లేదు. అలా ఏం లేదురా, సడన్గా పెట్టేశాను. అంత డబ్బు ఎక్కడిదిరా? బయట ఒక అన్నయ్య దగ్గర 50,000 తీసుకున్నాను రా. తర్వాత ఒకసారి నీకు అడిగాను చూడు, లోన్ యాప్స్లో లోన్ ఎలా తీసుకోవాలని. అప్పుడు మీకు తెలియకుండా లోన్ యాప్స్లో 50,000 తీసుకుని అందులో పెట్టేశాను. నాకెందుకురా చెప్పలేదు? ఇప్పుడు ఏం చేస్తావు? అయినా టెన్షన్ పడకరా, యాప్ ఏం ఆగిపోలేదు, సర్వర్ అవ్వట్లేదు అంతే. చూద్దాం, రేపైనా అవుతుందేమో, వెయిట్ చేద్దాం. నాకు భయంగా ఉందిరా. పెట్టేటప్పుడు భయం లేదా? ఒకసారి ఇన్వెస్ట్ చేయి, నీకే అర్థమవుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నీకు రెంట్తో పాటు ఫుడ్కి, ఖర్చులు అన్నింటికీ సరిపోతాయి. హలో. రే, యాప్ అయిపోయిందంట. అవునరా. నా ముందే తెలుసురా. రే నవ్వకరా ప్లీజ్. రే, ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఎంత పెట్టారా? 1,00,000 పైగా. అవునా? ఉండి ఇప్పుడే వస్తున్నాను. నాకు భయంగా ఉందిరా. రే, భయపడకరా, యాప్ ఏం పూర్తిగా ఆగిపోలే కదా. అసలు ఏ నమ్మకంతో పెట్టారు అంత డబ్బు? స్టార్టింగ్లో పెట్టానా, వచ్చేసారా. అయినా యాప్ ఎప్పటికైనా ఎత్తేస్తాడని తెలుసు, కానీ నా డబ్బులు నాకు 10 రోజుల్లోనే వచ్చేస్తాయి. తర్వాత వచ్చేది లాభం. నా లక్ష నాకు వచ్చేస్తుంది, 2,00,000 లాభం. వస్తే వచ్చింది, లేకపోతే లేదు అనుకున్నాను. కానీ ఈ యాప్ ఎంత తొందరగా ఎత్తేస్తాడు అనుకోలేదురా. పెద్ద ప్లానే వేసావు, కానీ వాడు నీకన్నా మాస్టర్ ప్లాన్ వేసాడు. రే, మన యాప్ ఓపెన్ అయిందని చూడు. అవునా? అవును. ఇదేంట్రా కూపన్స్ అంటున్నాడు? అదేరా, యాప్ ఓపెన్ అయింది కానీ విత్డ్రాల్ చేసుకోవడానికి కండిషన్ పెట్టాడు. మనం కూపన్ తీసుకోవాలి. అయితే 3,000 కూపన్ తీసుకుంటే 30,000 వరకు విత్డ్రా లిమిట్, 5,000 పెడితే 50,000 వరకు విత్డ్రా లిమిట్, అలాగే 10,000 పెడితే 1,00,000 వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇలాంటి కండిషన్ పెట్టాడేంట్రా? టైం కూడా 1 అవర్ ఇచ్చాడు. ఈ 1 అవర్లో తీసుకోకపోతే ఈ అవకాశం కూడా మిస్ అయిపోతావు. రే, మనీ చెక్ చేయాలి, ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను. అవునా? సూపర్ రా. కానీ కూపన్ అనే కండిషన్ పెట్టాడురా, 10,000 కట్టాలంట. సిగ్గులేదురా నీకు? ఆల్రెడీ ₹1,00,000 దొబ్బాడు, మళ్ళీ ఎలా నేను 10,000 కడతాను అంటున్నావు? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఉందిరా, అందులో 100 మంది కూపన్స్ తీసుకున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసాయి, స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు. రే, పోతే 10,000 పోతారా, కానీ నిజమైతే మన ₹1,00,000 మనకు వచ్చేస్తుంది కదా. రే, ఒకప్పుడు డబ్బులు వస్తాయి అన్న, ఇప్పుడు మన డబ్బులు మనకు వస్తే చాలా అంటున్నావు. ఏంటో, మన డబ్బులు మనం తీసుకున్నానికి కూడా కూపన్ తీసుకోవాల్సి వస్తుంది. సరేరా, నీ ఫ్రెండ్స్ డబ్బులు వచ్చాయి అంటున్నావు, నేను వద్దంటే మళ్ళీ నా వల్ల డబ్బులు రాలేదంటావు. నీకు ఎలా అనిపిస్తే అలా చేయి. పోయిన డబ్బులు ఎలాగో పోయాయి. ఈ 10,000 కోసం ఆలోచిస్తే మన ₹1,00,000 రావు. ఒకవేళ ఇది ఫేక్ అయితే సర్లే, దిగిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఏదైతే అది అవ్వని. రే, పవన్ గారు కాల్ చేస్తున్నాడు రా. రే, నీకే కాల్ చేద్దాం అనుకున్నారా? దేనికి? అర్జెంట్గా 5K ఉంటే సెట్ చేస్తావా? నేను దానికోసమే చేశాను రా. అవునా? సరేరా. రే, మనీ అంటున్నావు, మాకే అడగలేదు. రే, వత్తినేరా, ఎప్పుడు లేనిది సడన్గా కాల్ చేసాడంటే అడిగేది అవసరం ఉంటుంది. పైగా రూమ్లో ఉంటున్నాడు అంటే ఖచ్చితంగా డబ్బులు అవసరం ఉంటుంది. అందుకే ముందుగా అడిగేసా. ఎలా ఉంది నా ఫార్ములా? సూపర్ రా, నేను కూడా నీకు ఈసారి అలానే చేస్తాను. హలో తమ్ముడు చెప్పరా. అని ఒక 10,000 ఉంటే పంపిస్తావా? నెక్స్ట్ మంత్ ఎలా ఇచ్చేస్తాను. పంపిస్తాను చూడరా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే అన్నయ్య.
ఏమండి మన వాడికి ఫోన్ చేయండి, ఈ మధ్య ఫోన్ చేయడం మానేశాడు. వాడు చదువులో బిజీగా ఉంటాడులే, వాడికి ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఖాళీ అయితే రేపు వాడే చేస్తాడు, లేకపోతే మనం రేపు చేద్దాం. కూపన్ కూడా తీసుకున్నాను. మన డబ్బులు మనకి ఎప్పుడు వస్తాయి? ఒకసారి చెక్ చేద్దాం. వచ్చాయేమో. ఇంకా రాలేదేంటి? వస్తాయా రావా నాకేం అర్థం కావట్లేదు. మన డబ్బులు మన అకౌంట్లోకి 24 అవర్స్లో వచ్చేస్తాయి. నువ్వేం భయపడకు, ఓకే? ప్రశాంతంగా పడుకో. ఏంటిది ఇలా చూపిస్తుంది? యాప్ పూర్తిగా ఆగిపోయినట్టుంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. ఏమైందిరా? ఏం లేదురా. అప్పు చేసి మరి ఇందులో డబ్బులు పెట్టాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఏ నిర్ణయం తీసుకున్నా 10 సార్లు ఆలోచించే నేను ఇందులో ఎలా మోసపోయానో నాకే అర్థం కావట్లేదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే హలో హలో నాన్న, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. టైంకి అన్నం తింటున్నావు నాన్న? తింటున్నా. సరే నాన్న, జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో నాన్న. సరే అమ్మా. నాన్నకి ఇస్తాను, ఒకసారి మాట్లాడమ్మా. హలో, ఎలా ఉన్నావు నాన్న? సరే, డబ్బులు ఏమైనా కావాలా? అవసరం లేదు నాన్న, నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే అడుగుతాలే. సరే, ఎల్లుండి ఎగ్జామ్ కదమ్మా, ఛార్జీలకి ఏమైనా అవసరం అవుతాయేమని అడిగాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యు, ఎగ్జామ్ బాగా రాయు. నీ మీద నాకు నమ్మకం ఉంది నాన్న, ఏదైనా సాధిస్తావని. ఈ యాప్ గోలలో పడి సండే ఎగ్జామ్ ఉందన్న విషయమే మర్చిపోయాను. అప్పు చేసి ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. నా విలువైన సమయాన్ని పోగొట్టుకున్నాను. ఆఖరికి నా గోల్ను కూడా మర్చిపోయేలా చేసింది ఈ యాప్. ఏంటి బుక్ షెల్ఫ్ చూస్తుంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది. అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ సమ్స్ అన్ని ఒకప్పుడు నా రూమ్మేట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇప్పుడు ఈ సమ్స్ అన్ని నాకు కొత్తగా కనిపిస్తున్నాయి. ఒక్కటి కూడా గుర్తు రావట్లేదు. ఎరా ఎగ్జామ్ ఎలా రాసావు? నువ్వెలా రాశారా? నేను బాగానే రాశాను రా, క్వాలిఫై అయితే పక్క. కానీ మెరిట్ లిస్ట్లో నా పేరు ఉంటుందో లేదని చూడాలి. నువ్వెలా రాసారా? బాగానే రాశాను రా, మెరిట్ లిస్ట్లో నా పేరు ఉండొచ్చు. మరి నువ్వు? పర్వాలేదురా, బాగానే రాశాను, క్వాలిఫై అయిపోతాను. మరి నువ్వెలా రాసావురా? ఈసారి సరిగ్గా రాలేదురా.
వీడు పడ్డ కష్టానికి వీడికున్న టాలెంట్కి కొంతమంది కష్టపడితే పక్క జాబ్ రా. రే టైం మొత్తం వేస్ట్ చేసుకున్నారా. కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే 5 సంవత్సరాలు వెనకపడినట్టే. మళ్ళీ నోటిఫికేషన్ కోసం 5 ఏళ్ళు ఎదురు చూడాల్సి ఉంటుంది. మళ్ళీ తీరానికి కొట్టుకొచ్చిన పడవలాగా రూమ్ రెంట్లు, నైట్ అవుట్లు, పస్తులు లాంటి కెరటాలను మళ్ళీ దాటాల్సి వస్తుంది. మన పేరెంట్స్ని మరో 5 సంవత్సరాలు కష్టపెట్టే వాళ్ళం అవుతాం. ఒక పనికి మాలిన యాప్లో ఇన్వెస్ట్ చేసి నా డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాను. నా టైం మొత్తం వృధా చేశాను. ఈ వయసులో కొడుకంటే తండ్రికి కుడిభుజంలా ఉండాలి, కానీ నేను మాత్రం కష్టాలు కొని తెచ్చిన వాడిని అవుతున్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది, అన్నీ వదిలేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఏదేమైనా సరే మళ్ళీ మొదలు పెడదాం. హలో, నీకు 10,000 ఇచ్చాను కదా, అడిగినప్పుడు ఇస్తానన్నా. అది నాకు రేపు కాలేజీకి కడితే హాల్ టికెట్ ఇస్తారు. తమ్ముడు అలా అవ్వదురా. ప్రిన్సిపల్ నా మీద అరుస్తున్నాడు. ఫీజు కట్టకుండా హాల్ టికెట్ ఇవ్వడం కుదరదు. అకౌంట్లో పడిన డబ్బులే కదా, వాడు కట్టాడు, నువ్వు కూడా కట్టివచ్చు కదా. నాకు ఎలాగైనా సరే రేపటికల్లా ఇచ్చాయి. సరే, ఎలాగో సెట్ చేసి పంపిస్తాను. అబ్బా, జరిగింది ఏదో జరిగిపోయింది, అన్నీ వదిలేసి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ కొత్త సమస్య. ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే? చదువుకోమని పంపిస్తే మీరు బెట్టింగ్ ఆడతారు. మీరు బెట్టింగ్ రోడ్ మీద తోలు చేస్తారు. నా కూడా చేసేస్తున్నారు మీరు. చదువుకోమని పంపిస్తే మీరు బెట్టింగ్ ఆడతారు. మీరు సార్ బెట్టింగ్ కాదు సార్, ఇన్వెస్ట్మెంట్ చేశాం సార్. సిగ్గు లేకుండా డబ్బులు పోగొట్టుకుంది కాక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి నాకే మీరు ఎదురు సమాధానం చెప్తారు. మీరు ఇలాంటి వాళ్ళకి 4 పడితే కానీ మీరు లెవెల్ అవ్వరు. పోలీస్ కంప్లైంట్ వద్దులే. నేను చేసిన తప్పుకి నా భవిష్యత్తు ఎటు వెళ్తుందో నాకే తెలియట్లేదు. కానీ నేను చేసిన తప్పుకి ఒక అమాయకుడి భవిష్యత్తులో ఎందుకు బలి తీసుకోవాలి? నేనే ఏదో ఒకటి చేసి వాడి డబ్బులు వాడికి తిరిగి ఇచ్చేయాలి. కాలేజీలో ఇచ్చిన గడువు ముగిసేలోపు వాడి డబ్బులు వాడికి తిరిగి ఇచ్చేయాలి. తెలిసిన వారందరికీ అడిగేశాను, ఇంకా ఇచ్చేవారు ఎవరున్నారు? హలో నాన్న, ఎవరో ఇంటికి వచ్చి అప్పు తీసుకున్నాం అంటున్నారు నాన్న. ఏమయ్యా పెద్దయినా బాబు, రామయ్య అంటే నువ్వేనా? అవును బాబు. మీ అబ్బాయి 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. నెల అవుతుంది, ఇప్పటివరకు వడ్డీ కూడా ఇవ్వలేదు. అది వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తాడు? బాబు, మా వాడు పట్టణంలో చదువుకుంటాడు బాబు. ఆడికి డబ్బులు అవసరం ఉంటాయి. ఆడికి ఏదైనా అవసరం అయితే నాకు అడుగుతాడు కదా. మీరు ఎవరింటికి వెళ్ళబోయి మా ఇంటికి వచ్చేసారు బాబు. కావాలంటే మీ వాడికి ఫోన్ చేసి అడగండి బాయ్. తీసుకున్నాను నాన్న. అవునా? ఎందుకురా? సరే ఒకసారి ఇంటికి రా. ఇప్పుడైతే లేవు బాబు, మళ్ళీ రండి. ఓకే, మళ్ళీ 3 రోజుల్లో వస్తాను. ఇవ్వకపోతానా? ఏమైంది రామయ్య? ఆడికి ఉంటుంది. చూడరా, నా కొడుకు నాకు తెలియకుండా ఆయన దగ్గర అప్పు తీసుకుంటాట. అవునా? డబ్బులు తీసుకునే ముందు గుర్తు రాలేదు నీకు? అసలు ఆయన దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు? నాకు అడిగితే నేను అప్పు చొప్పు చేసి ఇస్తాను కదా. ఒరేయ్, ఇంత వయసు వచ్చినా కూడా నాన్నకు డబ్బులు అడగడం ఏంటంటే సిగ్గుపడుతున్నావా? ఇంత వయసు వచ్చాక కూడా నాన్నని డబ్బులు అడగాలంటే ఏదోలా ఉందిరా. ఒరేయ్, ఓ తండ్రికి తన కొడుకు 60 ఏళ్ళు వచ్చినా సరే ఆ తండ్రికి కొడుకు అంటారు. ఏ తండ్రి అయినా సరే వయసు వచ్చిన కొడుకు డబ్బులు అడుగుతాడని బాధపడటరా. ఇంత వయసు వచ్చింది, తన కొడుకు ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడని బెంగ అంతే. అసలు అంత డబ్బులు ఎందుకు తీసుకున్నావురా? మౌనం కొంట బయట అసలు అంత డబ్బులు ఎందుకు తీసుకున్నావు? సమాధానం చెప్పురా. ఓకే, యాప్లో పెట్టాను, పోయి. పోవడం ఏంట్రా? ఏంట్రా ఎలా చేసాడు? సరే, నువ్వు రూమ్కి వెళ్ళి చదువుకో. నేను అప్పు చెప్పేసి తీరుస్తాను.
సరే వెళ్ళు. ఈ యాప్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నానంటే నాన్న నన్ను ఒక మాట కూడా అనలేదేంటి? చెప్పు బాబాయ్. ఒరే అసలు ఏం చేసావు? డబ్బులు ఎలా పోనాయి? దాని గురించి ఇప్పుడు ఎందుకులే బాబాయ్. ఒరే మీ నాన్న తల కొట్టుకుని ఏడిస్తున్నాడు ఇక్కడ. వాడు పట్టణం వల్ల ఏదో సాధిస్తున్నాడు అనుకున్నాను రా, కానీ ఎలాంటి పనికి మనల్ని పని చేసి డబ్బులు పోగొడతాడు అనుకోలేదురా. ఊరుకో రామయ్య, ఎందుకు రామయ్య ఏడుస్తున్నావు? ఊరుకో, ఏదో ఒకటి చేద్దాం. ఈ అప్పులు నేను ఎలా అయితే ఊరుకో రామయ్య. హలో హలో, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయం చిన్నది కావచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం పెద్దగా ఉంటుంది. మీరు తీసుకున్న లోన్ చెల్లించినందువలన బ్యాంక్ నుంచి నోటీసు పంపించబడింది. జరిగిన దానికే నాన్న తట్టుకోలేకపోయారు. బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చిందంటే బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్తారు. ఇదే జరిగితే నాన్న తట్టుకోలేరు. అది నేను కళ్ళతో చూడలేను. ఇది ఎక్కడి నుంచి మొదలైందని ఒక్కసారి ఆలోచించి చూస్తే, విత్తనాలు కొనడానికి డబ్బులు సరిపోకపోతే సత్య దగ్గర 2000 తీసుకున్నాను. డబ్బు సమస్య నుంచి బయటపడడానికి ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తాను. కస్టమర్ సంబంధించింది మాత్రమే మొత్తం ఊరికి వచ్చింది. పట్టణం వల్ల ఏదో సాధిస్తాడు అనుకున్నాను, కానీ ఎలాంటి పనికి మనల్ని పని చేసి డబ్బులు పోగొడతాడు. దీని నుంచి బయట దొరకలేదు. వీటేంటి ఇదెక్కాడు? నా చావు నాలాంటి వాళ్ళందరికీ గుణపాఠం కావాలి. రే ఇదన్నా పిచ్చి పట్టిందా? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? బుర్ర పని చేయడం లేదా? వేరే దారి కనిపించలేదు. చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయా? మీ అమ్మ నాన్న కష్టపడి ఇక్కడ పంపించింది ఎందుకేనా? నువ్వు చక్కగా చదువుకున్న వాళ్ళని ఏదో ఉద్ధరిస్తావా? ఇలా ఎవరి చేతులు మోసపోయి చేస్తావు అనుకోదు. నువ్వన్నీ డబ్బులు పోగొట్టడం మీ అమ్మ నాన్న ఒక మాట అనలేదురా, ఎందుకంటే వాళ్ళు బతుకుతున్నదే నీకోసం కాబట్టి. నువ్వు ఒకసారి మీ ఇంటికి వెళ్ళి చూడరా, వాళ్ళు నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నీకే తెలుస్తుంది. నా మొహం వాళ్ళకి చూపించలేనురా. మూసుకొని రారా. వాడినేం అనకండి, వాడు మళ్ళీ బాధపడతాడు. ఎప్పుడొచ్చావు నాన్న? ఎప్పుడొచ్చావు నాన్న? రా కూర్చో. రారా, క్లాసులు ఎట్లేవా నాన్న? ఏనన్నా అలా ఉన్నావు? నాన్న అన్నీ చెప్పారు నాన్న. నేను కూడా పనిలో జాయిన్ అయ్యాను నాన్న. మన దగ్గర ఇప్పుడు 30,000 ఉన్నాయి. డబ్బుల గురించి నువ్వు ఆలోచించే పని లేదు. నేను కూడా మన పనితో పాటు వ్యవసాయం పనికి వెళ్తున్నాడు రా. నేను బ్రతుకుతుందే నీకోసం రా. నీ ఆనందం కన్నా మాకేం కావాలి చెప్పు. డబ్బు గురించి నువ్వు ఆలోచించకు నాన్న. డబ్బుల గురించి ఆలోచించుకుంటే నువ్వు అనుకుని సాధించరా. మేమున్నాం కదా, మేమున్నాం. నాన్నకు ప్రేమని ఎలా చూపించాలో తెలియదు, అమ్మకు ప్రేమని ఎలా దాచుకోవాలో తెలియదు, కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు ఏమి చేసినా అది మన మంచి కోరే చేస్తారు. చదువు విలువ నా దగ్గర ఉన్నంత వరకు అర్థం కాలేదు. ఒకసారి చేజారిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు అర్థమైనా ఏం లాభం? తిరిగి పొందలేను. అది కాలమైనా చివరికి విద్య అయినా. ప్రపంచంలోని అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు. మోసానికి మొదటి మెట్టు మన అత్యాశే. ఇకనైనా ఇలాంటి చెడు ఆలోచనలకు బలవ్వకుండా జాగ్రత్త పడతారనేదే ఈ తెలిసేలోపే సిరీస్ ముఖ్య సందేశం. మా ఈ తెలిసేలోపే సిరీస్ని ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు.